గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. ఎల్కతుర్తిలో జరిగే బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ సభకి ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా శ్రేణులు నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలిపోతున్నటువంటి పరిస్థితి. మనతో మాట్లాడడానికి తెలంగాణ ఉద్యమకారులు కరీంనగర్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు జీవి రామకృష్ణరావు ఉన్నారు. రామకృష్ణరావు చెప్పండి, ఎట్లా చూడొచ్చు తెలంగాణ జలదృశ్యం నుంచి మొదలు కొడితే 25 ఏళ్ల ప్రస్థానం ఎట్లా ఉన్నది అనుకుంటున్నారు సార్? ఇవాళ ఈ ఎల్కతుర్తిలో జరగబోయే సభను ఇది బీఆర్ఎస్ సభ కంటే కూడా తెలంగాణ ప్రజల సభలాగానే అందరూ భావిస్తున్నారు. ఒక రీజనల్ పార్టీ ఒక రాష్ట్రం కోసం ఏర్పాటు 20 సంవత్సరాలు జరిగిందంటే మాత్రం సామాన్య విషయం కాదు. ఆ రోజు కేసీఆర్ గారు వెంట పిరికడి మంది ఉండే, ఈ రోజు లక్షలాది మంది కార్యకర్తలతోటి బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున వచ్చిండ్రు. ఇవాళ రాష్ట్రం సాధించిన తర్వాత ఫలితాలు ఇచ్చినాము, మళ్ళీ రాష్ట్రంలో మళ్ళీ పరిపాలన చేయబోతున్నాం. కాబట్టి తెలంగాణ ప్రజలు ఈ మీటింగ్ పైన చాలా గమ్మత్తుగా చూస్తున్నారు, చాలా సంతోషంగా ఉన్నారు. కేసీఆర్ గారు చాలా కష్టపడి ఈ పార్టీని 20 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలతోటి నడిపించుకొని ఇంత ముందుకు తీసుకొచ్చింది. కాబట్టి 100% ఈ మీటింగ్ గ్రాండ్ సక్సెస్ కాబోతున్నది. అంటే కేసీఆర్ ఏం మాట్లాడతారు అనే దాని మీద ఎదురు చూస్తున్నారా? ప్రధానంగా ఏ అంశాలను ప్రస్తావించే అవకాశం ఉందంటారు? సార్, ఏ పబ్లిక్ మీటింగ్ కానివ్వండి, కేసీఆర్ గారు ఏం మాట్లాడితే ఆసక్తి ప్రతిసారి ఉంటుంది. కానీ ఇది మాత్రము 25 సంవత్సరాలు మంచి చెడ కష్ట సుఖాలు ఏ విధంగా ఈ పార్టీ ముందు మీద అంశాల మీద మాత్రం ఎక్కువసేపు మాట్లాడుతూ అనుకుంటున్నాము. మేము పార్టీ పెట్టేది ఏదో వేరే పార్టీ తిట్టడానికి మాత్రం కాదనే విషయం కూడా ప్రజలు గమనించాలి. కేసీఆర్ గారు తన ప్రస్తావన 20 సంవత్సరాలు ఏ విధంగా మనం ముందు పోయినాము, ఎన్ని కష్టాలు వచ్చిన మీద మాత్రం తప్పకుండా స్పందిస్తారు. అంటే పార్టీకి పునర్వైభవం వస్తుందని అనుకుంటున్నారా? మళ్ళీ ఈ సభ ద్వారా ప్రజల్లో ఉన్నటువంటి కొంత సందిగ్ధత అనేది తొలగిపోయి మళ్ళీ యాక్టివ్ అయ్యే అవకాశం ఉందా? సార్, ఎన్నికలంటే ఓటమి గెలిపే సహజము. ఈ యొక్క మీటింగ్ ద్వారా మొత్తం దేశవ్యాప్తంగా కూడా మరొకసారి అన్ని పార్టీలు ప్రజలు కేసీఆర్ వైపు చూస్తారు. ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రంలో మాత్రం 100% ఇది ఒక కార్యకర్తలకు ప్రజలకు ఒక భరోసా, ఒక ధైర్యం, ఒక నమ్మకం. మొత్తం మీద 25 ఏళ్ల ప్రస్థానంలో ఒక ధైర్యం, ఒక సంకల్ప బలంతో ముందుకెళ్తున్నాం. ప్రజల్లో ఒక కాన్సెప్ట్ను తీసుకెళ్లడమే ప్రధాన ధ్యేయంగా వెళ్తున్నారు. కేసీఆర్ ఏం మాట్లాడతారు అనే ఆసక్తి చాలా సహజంగానే తెలంగాణ ప్రజల్లోనే కాదు తెలుగు రాష్ట్రాల్లో అందరికీ ఆసక్తిగా ఎదురుస్తున్నటువంటి పరిస్థితి మనం గమనించవచ్చు. ఓటమి గెలుపు అనేది చాలా సహజం. మరొకసారి తమ సత్తా చావడానికి బీఆర్ఎస్ శ్రేణులు ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి గమనించవచ్చు. వేడుకల్ని సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV, కరీంనగర్ నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.